కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఇప్పుడు మావోయిస్టుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాల్పుల విరమణ ప్రకటిస్తే ప్రభుత్వంతో శాంతి చర్చలకు వస్తామని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖ ఇప్పుడు మావోల ఉనికిపై చర్చకు తెరతీసింది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉత్తర తెలంగాణ మావోయిస్టులకు ఆయువు పట్టుగా ఉండేది. ఈ ప్రాంతం నుంచి విద్యాధికులు కూడా అడవి బాట పట్టారు. ప్రస్తుతం తెలంగాణపై మావోయిస్టులు పట్టు కోల్పోయినా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో ఏ అడవిలో తూటా పేలినా ఓరుగల్లు గుండె జల్లుమంటోంది. దశాబ్ద కాలంగా వరుస సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది మావోయిస్టు పార్టీ. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్, తాజాగా ఆపరేషన్ కగార్. ఇలా పేరు ఏదైనా మావోయిస్టుల వేట కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా మారింది. వందల మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కొత్తగా విప్లవ భావజాలం వైపు కన్నెత్తి చూసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ప్రధానంగా మావోయిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీల వరకు తెలుగు రాష్ట్రాల నేతలదే కీలక పాత్ర. వారంతా ఉన్నత విద్యలు చదువుకుని రాజ్యం మీద కోపంతో పెట్టుబడిదారీ విధానాలను, భూస్వామ్య దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ తుపాకీ పట్టినవారు. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తరువాత 16 మంది సభ్యులతో బలమైన పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేసుకుంది. ఆ సంస్థ కార్యకలాపాలేవైనా నిర్ణయం తీసుకునే అత్యున్నత పీఠంగా ఆ 16 మంది బృందం పనిచేసేది. మరో 18 మంది సభ్యులను కూడా కలుపుకుని మొత్తం 34 మందితో కేంద్ర కమిటీని కూడా నియమించుకుంది. ఈ కమిటీ రెండో అత్యున్నత నిర్ణయాధికార వ్యవస్థగా పనిచేసేది. ఈ కమిటీల్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నాయకులే ఉండడం మరో విశేషం. నాడు పీపుల్స్ వార్కు నాయకత్వం వహించిన కరీంనగర్ జిల్లా బీర్పూర్కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇతర అగ్రనాయకుల్లోనూ అందరూ దాదాపు తెలుగువారే ఉన్నారంటే మావోయిస్టు పార్టీలో తెలుగువారెంత కీలకంగా ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. 2021లోని నిఘా సంస్థల నివేదిక ప్రకారం చూస్తే మావోయిస్టు పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న కేంద్ర కమిటీలో 21 మందికి గాను 10 మంది తెలంగాణకు చెందిన వారేనంటే ఇక్కడి ప్రాతినిధ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ గడ్డపై పుట్టి ఆర్ఈసీ, కాకతీయ యూనివర్సిటీ, సికేఎం కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో విప్లవ గీతాలే పాఠాలుగా ఎర్రజెండా చేతబట్టి అజ్ఞాత బాటలోకి వెళ్లిన మావోయిస్టు నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా నేలకు ఒరుగుతున్నారు. కేవలం ఏడాది వ్యవధిలో 8 మందికి పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృత్యువాత పడ్డారు. 10 రోజుల క్రితం కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన మావోయిస్టు నేత అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధాకర్ మృతి చెందారు. 4 రోజుల క్రితం జనగామ జిల్లా దేవురుప్పుల మండలం కడవెండికి చెందిన దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు గుమ్మడివెల్లి రేణుక ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. 2005-2009 మధ్య తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. గ్రేహౌండ్స్ వంటి మావోయిస్టు వ్యతిరేక దళాలు ఏపీలో అణిచివేతను ప్రారంభించాయి. ఫలితంగా అప్పటి అగ్రనాయకులు తలో దిక్కుకు పారిపోవాల్సి వచ్చింది. కొందరు ఛత్తీస్గఢ్ అడవుల బాట పడితే మరికొందరు ఒడిశాకు తిరోగమన బాట పట్టారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటికే జరుగుతున్న అణిచివేత వల్ల తెలుగు మావోయిస్టు నేతలు ఇటువైపు చూడడమే మానేశారు. యూనివర్సిటీల్లోని విద్యార్థి సంఘాల్లో కూడా నాటి విప్లవ భావజాలం తగ్గిపోయింది. ఫలితంగా మావోయిస్టుల్లో కొత్త నియామకాలు తగ్గిపోగా అందులోనూ తెలుగువారు పూర్తిగా తగ్గిపోతూ వచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే తమ ఉద్యమానికి మరింత మద్దతు దొరుకుతుందని భావించిన మావోయిస్టులకు తొలి ఏడాదే భారీ షాక్ తగిలింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మావోయిస్టులకు తూటాతో సమాధానం చెప్పింది. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి మావోయిస్టు ఎన్కౌంటర్ ఓరుగల్లులోనే జరగడం విప్లవకారులు, తెలంగాణవాదుల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఏకంగా మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుండడం, 2026 ఏప్రిల్ నాటికి మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం తెలుగు నేతల అస్తిత్వంపై చర్చకు తెరలేపింది. భద్రతా దళాలను రంగంలోకి దింపిన కేంద్రం వరుస ఎన్కౌంటర్లతో మావోల ఏరివేతకు గట్టిగా సంకల్పించింది. చిట్టడువులైన అబూజ్మడ్ వంటి మావోయిస్టు సురక్షిత ప్రాంతాలను జల్లెడపడుతోంది. వందలాది మావోయిస్టులు పిట్టల్లా రాలుతుంటే కీలక నేతలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కొత్త స్థావరాలకై అన్వేషించాల్సిన దుస్థితి నెలకొంది. అప్పట్లో తమ స్థావరాలను ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలోకి మార్చుకున్న నేతల ప్రాణాలు ఇప్పుడు ఆపరేషన్ కగారు ఫలితంగా గాల్లో కలుస్తున్నాయి. దీంతో మావోయిస్టులు తమ మేధో స్థావరాలనే కాక సైద్ధాంతిక పునాదులను కూడా కోల్పోతున్నారా అనే చర్చకు తెరలేచింది.
ఆపరేషన్ కగార్తో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు ప్రభుత్వంతో శాంతి చర్చలకు ఓకే అనడంతో వారి ఉనికిపై కొత్త చర్చకు తెరలేపింది. ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటిస్తే ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా తాము మరో ముందడుగు వేసేందుకు సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖ ఆ చర్చకు అవకాశం కల్పించింది.